పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ధీటుగా స్పందిస్తుంది. గడిచిన 10 రోజుల కాలంలోనే వివిధ రకాల అంశాలపై దృష్టి సారించి గత రాత్రి పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన పరిస్థితి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్మీ జవాన్లకు అటు కేంద్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ సంతోష సంబరాలు చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఓ వింత సంఘటన అయితే చోటు చేసుకుంది. తిరుపతి చెందిన త్రిలోక్కి ఒక థ్రెట్టింగ్ కాల్ అయితే వచ్చింది. అది పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు లేకపోతే ఆకతాయిలు చేసిన చర్యలో భాగంగా ఇది ఆయన అనుమానిస్తూ పోలీసులకి అయితే ఫిర్యాదు చేస్తారు. అసలు ఏం జరిగింది, కాలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపైన ఆయన అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ అసలు మీరు ఏం చేస్తుంటారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మేము వ్యాపారం సార్, తిరుమల షాప్ ఉంది మా ఫాదర్ది, షాప్లో ఉంటాం. అంటే మామూలుగా మీకు ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చాయా? ఈరోజు ఏ టైంకి వచ్చింది, ఏం కాల్ వచ్చింది ఒకసారి చూపించండి. ఈరోజు 10:26, 27 ఆ ప్రాంతంలో వచ్చింది. వాట్సాప్ ఆడియో కాల్ వచ్చింది. ఇదిగోండి. అసలు ఏం చెప్పారు సార్ మీకు ఆ వాట్సాప్ కాల్లో ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వాళ్ళే కన్ఫర్మ్ చేసి మీరేనా అని అడిగారు. త్రిలోక్ అంటే మీరేనా, మా అబ్బాయి పేరు అడిగారు. అంటే ఏ భాషలో అడిగారు సార్? ఆ భాషలో మాట్లాడతారు మీరు? మాట్లాడా. ఆప్ క్యా కౌన్ బాత్ కరే, త్రిలోకేనా, త్రిలోక్ కుమార్ అన్నారు. ఎస్ అన్నాను. తర్వాత ఆప్కా బేటా హై దినేష్ రాయ్ అన్నాడు. ఎస్ అన్నాను. అన్నీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే ఇన్ని వివరాలు అడుగుతూ ఉంటారు వీడు మనల్ని ఎందుకని చెప్పి అసలు ఏమని చెప్పి నేను ఫోన్ నుంచి తీసి చూడడం జరిగితే ఇంటర్నేషనల్ పాకిస్తాన్ కాలం ఉంది. ఈ డబ్బులు అవి ఇవి వాళ్ళు ఎవరో ఫేక్ కాల్ చేస్తూ ఉంటారని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, మీరు ఏం తప్పులు చేస్తూ ఉంటారో నాకు తెలుసు, అది ఇది అన్నాడు. అరే నేను ఎటు దండికి చేస్తామని మేము హిందీలోనే అతనికి అన్ని సంబంధాలు చెప్పాను, గట్టిగానే చెప్పాను. బోరా నేను వల్ల ఏం చేసుకో అన్నట్టు చెప్పాం. అప్పుడు అతను టక్కని నేను ఫోన్ చేసింది ఏదో చిన్న విషయం అనుకుంటాను, ఒక 5 నిమిషాల్లో మొత్తం బాంబులు పడి మొత్తం కూలిపోతారు, అందరూ చచ్చిపోతారు అని చెప్పి అతను వార్నింగ్ ఏముంటుంది నేను కూడా ధీటుగానే ఇచ్చాను. ఒక 9 బాంబులు నిన్న రాత్రి మేము కూడా వదిలేము మీద ఏం చేసుకున్నారని చెప్పాం. అక్కడ కొద్దిగా మాట వచ్చింది. అతను తీవ్రంగా మాట్లాడాడు, నేను తీవ్రంగా మాట్లాడాను. అతను ఫోన్ కాల్ కట్ చేస్తాడు. బట్ వెంటనే ఇది సమయం మంచి సమయం కాదు, ఇది యుద్ధ సమయం, ఇలాంటివన్నీ మనం తేలిగ్గా తీసుకోకూడదు. వెంటనే 100కి ఫోన్ చేసి చెప్పాడు, పోలీసులకు తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని. అసలు మీకు కాల్ రావడానికి కారణం ఏమైంది అంటారు? లేదంటే అది అంటే వాట్సాప్లో ఈ మధ్యకాలంలో సాంకేతిక పరంగా వచ్చిన నేపథ్యంలో పాక్ నుంచి వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. అది ఆకతాయిలు చేసిన పనిగా కావచ్చు కదా? ఒకవేళ మీరు అన్నట్టు ఆకతాయిల పని అయితే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ కాదు, దీని మీద ఏదైనా కుట్రకోణం ఏదైనా జరగరాని జరిగితే రేపు ఇది నేను తెలియజేయకుండా పోతే ఈ విషయాన్ని బాధ్యుని అవుతాను. ఒక అవేర్నెస్, ఒకవేళ ఇలాంటివి కొన్ని రావచ్చేమో, ఆకతాయిలు చేయొచ్చేమో, ఏ విషయం నాకు తెలియదు. కానీ ఒక విషయం జరిగినప్పుడు ప్రభుత్వానికి యుద్ధ సమయంలో ప్రతి ఒక్క చిన్న విషయము దాచిపెట్టకుండా ప్రభుత్వానికి ధైర్యంగా తెలియజేయాలి. తెలియజేయకపోతే ఇబ్బంది పడతామనేది నా ఉద్దేశం. సార్ ఆ కాల్లో మీకు అతని పేరు కానీ ఊరు కానీ లేదంటే మీ మీద దాడి చేస్తానన్న ప్రాంతం కానీ అలాంటిది ఏదన్నా మెన్షన్ చేస్తూ మాట్లాడారా? పేర్లు తప్ప ఊరు గురించి కానీ ఇంకేది మాట్లాడలేదు. కాకపోతే కొంచెం కాన్ఫిడెంట్గానే మాట్లాడాడు అంతే తప్ప అతను నా పేర్లు చెప్పడం తప్ప నుంచి ఊర్లు గీట్లు ఏం చెప్పలేదు. మిమ్మల్ని డబ్బులు ఏమన్నా డిమాండ్ చేశారు ఆయన ఏమన్నా? లేదు, అలాంటివి ఏం లేదు. మీరు పోలీసులకి ఎలా కాల్ చేశారో, అంటే ఎలా ఫిర్యాదు చేశారో, ఇప్పుడు దాకా పోలీసుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది మీ దగ్గరికి? సార్ నేను 100కి కాల్ ఫోన్ చేసి చెప్పాను, జరిగిన విషయం చెప్పాను. మేడం ఇలా జరిగింది అని చెప్పాను. సరే సార్ మీకు అలిపిరి పోలీసులు టచ్లోకి వస్తారు, 2 కానిస్టేబుల్ వచ్చారు, విచారించుకున్నారు, జరిగిన విషయాన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు, ఇచ్చేశాను. మళ్ళీ ఎస్ఐ మేడం గారు విచారించారు, మళ్ళీ సిఐ గారు విచారించారు, జరిగిన విషయం చెప్పాను. వాళ్ళు ప్రతి ఒక్కటి హిందీయా తెలుగా ఎట్టమాట మొత్తం వివరాలు తీసుకొని మేము దర్యాప్తు చేస్తాం, వివరాలు తీసుకొని వెళ్ళిపోయారు. నా పాటికి నేను వ్యాపారానికి వెళ్ళిపోయాను అంతే. అంటే ఇటీవల కాలంలో తిరుపతిలో బాంబు బెదిరింపులు హోటల్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు ఎక్కువ వచ్చినాయి ఈ గత 3 నెలల కాలంలోనే. అలాంటి కాల్స్ అనుకోవచ్చా, లేకపోతే మీకు వచ్చిన కాల్స్ని వేరే అనుకోవచ్చా? ఒకవేళ అలాంటివి అయితే పోలీసులకు కానీ లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మీరేం చెప్పాలంటారు? సార్ ఇప్పుడు ఒక కాల్ వస్తుంది అంటే అది అలాంటి కాల్ డిసైడ్ చేసే అంత ఇది మనకు లేదు. అది జరిగిన తర్వాత కానీ ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఒక టెంపుల్ సిటీ పాకిస్తాన్లో బాంబు టెంపుల్ సిటీకి కాల్ వచ్చింది అనేది నేను ఎలా చూస్తానంటే
ఒక సంఘటన జరగకముందే ముందు జాగ్రత్త అవసరం అనేది కొంచెం ముందుగా మేలుకొని తిరుపతి అన్నాక ఆరోగ్య రీత్యా అయితే ఏమి, చదువు రీత్యా అయితే ఏమి, రకరకాల వ్యాపార రీత్యా చాలామంది వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, టెంపరవరీ వచ్చి వెళ్ళే వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈవెన్ బతుకు తెరుగు కోసం బీహారీలు ఉన్నారు, కాశ్మీరీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు, అన్ని జాతుల వారు ఉన్నారు. కాకపోతే ఎలా అంటే దేశం పట్ల ప్రేమ లేని ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. ఈరోజు కూడా మన దేశంలో పాకిస్తాన్ జెండా యాదృచ్ఛిగా కొన్ని జాగాల్లో ఎగరతా ఉంది, ఎన్నో స్థలాలు ఎగరతా ఉన్న దాన్ని మన భారత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కంట్రోల్ ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి చిన్న విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకోకూడదు, ఈ సమయంలో తీసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో చెప్పాను అంతే తప్ప ఇది అలా అనుకోవచ్చు ఇలా అనుకోవచ్చు దాన్ని జస్టిఫై చేసేంత శక్తి నాకు లేదు. భారత ప్రభుత్వం గత రాత్రి జరిగిన ఉగ్ర స్థావరాలపై దాడి నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఒక పౌరుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కోరుకునేది ఒకటే, ఇది పాలకులు తప్పే కానీ ప్రజలు తప్పు కాదు. ఈరోజు కూడా ఆ జరిగిన ఉగ్రదాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నాను, మద్దతు ఇస్తున్నాను, సంతోషిస్తున్నాను. బట్ ప్రజలకి ఏమీ జరగకూడదు, ఏ దేశంలో ప్రజలకి ఏమి జరగకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఉగ్రదాడి నేపథ్యంలో ఇలాంటి థ్రెట్టింగ్ కాల్స్ అనేది సాధారణం కాకపోయినా, లేదంటే ఆకతాయిల పని అయినా కానీ ఏ చిన్నపాటి అజాగ్రత్త కూడా చోటు చేసుకోకుండా తప్పకుండా దీన్ని విచారణ చేసి ఒకవేళ నిజంగానే అలాంటి కాల్స్ అయితే అప్రమత్తం చేయకపోక పౌరుడి బాధ్యత అంటూ ఆయనైతే త్రిలోక్ చెప్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది.